హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. సో ఇందులో మనకు వచ్చేసరికి 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్, అలాగే ఎంటీఎస్, అలాగే క్యాంటీన్ అటెండెంట్. సో దీనికి సంబంధించి అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది వంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్లకు తప్పకుండా అయితే షేర్ చేయండి. సో ఇంకా మనకి దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి జనవరి 19వ తారీఖు లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, దీనికి సంబంధించి టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనిలో శాలరీ కూడా వచ్చేసరికి 44,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది పే స్కేల్ అనేది. తర్వాత స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి 18 పోస్టులు ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి 25 నుంచి 80 వరకు ఉంటుందన్నమాట పే స్కేలు. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్, సో దీనిలో 119 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో పే స్కేల్ వచ్చేసరికి 25,000 నుంచి 81,000 ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ వచ్చేసరికి 137 ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి 18 నుంచి 56 వరకు ఉంటుంది. తర్వాత క్యాంటీన్ అటెండెంట్, సో ఇందులో వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి. దీనిలో కూడా శాలరీ 18 నుంచి 56 వరకు ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఎవరైతే స్పోర్ట్స్లో అకాడమిక్ ఎక్కువ మెరిట్ సాధిస్తారో వాళ్ళకైతే ప్రొసీజర్ ఉంటుంది. సో ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్ మాత్రమే దీనికి అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ గేమ్స్ లిస్ట్ కూడా ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మీరు ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటే మీకు డిగ్రీ అనేది ఉండాలి. అలాగే స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ అనేది ఉండాలి. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసరికి డిగ్రీ ఉండాలి. ఎంటీఎస్ వచ్చేసరికి 10th, అలాగే క్యాంటీన్ అటెండెంట్ వచ్చేసరికి 10th ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది 200 రూపాయలు ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, సో నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించిన వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది రిక్వెస్ట్ చేసినట్లయితే దానికి సంబంధించి కూడా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన స్పోర్ట్స్కు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు అయితే ఇవి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.